దేశంలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు అంతా సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాల్లో రేపు అంటే మే 20న 5వ దశ పోలింగ్ జరగనుంది. అమేథీ, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 5వ విడత పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలు, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3 స్థానాలతో పాటు జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. 5వ దశ ఓటింగ్లో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉండగా రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు పోటీ చేస్తున్నారు. ఇక కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, బీహార్ నుంచి ఆర్జేడీ నాయకుడు, పార్టీ అగ్రనేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య శరణ్, హజీపూర్ నుండి చిరాగ్ పాస్వాన్, ముంబై నార్త్ నుండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బరాముల్లా నుండి పోటీ చేస్తున్నారు. గత 4 దశల్లో దాదాపు 60 నుంచి 69% ఓటింగ్ జరిగింది. మే 13న 96 నియోజకవర్గాల్లో జరిగిన 4వ దశ పోలింగ్లో ఇప్పటి వరకు అత్యధికంగా 69.16% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం ప్రకారం ఈ దశలో 69.58% పురుష ఓటర్లు, 68.73% మహిళా ఓటర్లు, 34.23% థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.